నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సవర్ణ బిల్లుతో పురపాలక వ్యవస్థలో పారదర్శకత. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పురపాలక సంఘాల్లో ఆస్తుల బదలాయింపు, పన్నుల విధానంలో పారదర్శకత తీసుకురావటమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన సవర్ణ బిల్లును తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ శాసనసభలో స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం పురపాలక సవర్ణ బిల్లుపై చర్చలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ బిల్లు ద్వారా ప్రజలకు మరింత సులభతరమైన, పారదర్శకమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తి ఆస్తి మార్పు కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రిజిస్ట్రేషన్కు సంబంధిత ఫీజు చెల్లించిన వెంటనే ఆస్తి బదలాయింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కల్పించడం ప్రభుత్వానికి ఘనతగా ఆయన అభివర్ణించారు. ఇప్పటి వరకు వివిధ పురపాలక సంఘాల్లో వేర్వేరు మ్యూటేషన్ ఛార్జీలు ఉండేవని, ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన ఫీజులు అమలు చేయటం మంచి నిర్ణయమని అన్నారు. దీనివల్ల ప్రజలపై అనవసరమైన భారాలు తగ్గటంతో పాటు విధానంలో ఏకరూపత ఏర్పడుతుందని తెలిపారు. అలాగే గతంలో పన్నుల విధింపులో అధికారుల విచక్షణకు అవకాశం ఉండేదని, దీనివల్ల కొన్ని సందర్భాల్లో అవకతవకలకు ఆస్కారం ఏర్పడే పరిస్థితి ఉండేదన్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్నులు విధించే విధానం తీసుకురావటం ద్వారా పారదర్శకత పెరుగుతుందని అన్నారు. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఒకే విధానాన్ని అమలు చేయటం మంచి పరిణామమని అన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ పురపాలక సంఘాల్లో ఈ బిల్లు పారదర్శకతకు ఇది ఒక చక్కటి నిదర్శనం అధ్యక్ష. ఒక వ్యక్తి ఆస్తి కొనుగోలు చేసుకుని పురపాలక సంఘాల చుట్టూ తిరగకుండా సంబంధిత రిజిస్ట్రేషన్ శాఖలో ఫీజు చెల్లించిన వెంటనే మరి మార్పు చేసి అవకాశం తెచ్చి ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. వేరే పురపాలక సంఘాల్లో వేరే రేట్లతో మ్యూటివేషన్ ఛార్జెస్ లేకుండా అంతా యూనిఫామ్గా రాష్ట్రం అంతా ఒకే రకంగా చేయడం ఇది ఒక మంచి ఉద్దేశం అధ్యక్ష. అంతేకాకుండా ఇదివరకు ఏంటంటే పన్ను వేసే విధానాన్ని అధికారుల చేతిలో ఉండేది అధ్యక్ష. వాళ్ళు కొంత డబ్బు తీసుకుని వాళ్ళు ఇష్టానుసారం చేసే పరిస్థితి నుంచి ఈరోజు అంతా పారదర్శకతగా ఎక్కడైనా ఒకటే రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ బట్టి పన్నులు వేస్తారనేది ఇది ఒక రూల్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ దాంట్లో అవకతవకలు ఉండవు. అంతేకాకుండా రాష్ట్రం అంతా కూడా ఒకే పద్ధతి, ఎక్కడ ఏ మున్సిపాలిటీలు అయినా మరి ఇదే ఫీజెస్ అనేది మంచి ఉద్దేశమే. కానీ కొన్ని ఏంటంటే అధ్యక్ష అక్కడున్న ఆర్థిక పరిస్థితి బట్టి కూడా కొన్ని మనం అనుసరించవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ బిల్లు నేను మనస్ఫూర్తిగా సహకరిస్తున్నాను అధ్యక్ష.